వెల్కమ్ టు జేఎన్టీవీ న్యూస్ ఛానల్. సీఈఓ చింతాడ జనార్దనరావు. రాష్ట్రంలో ఉన్న పల్లెల్ని అందమైన పల్లెలుగా మార్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఆముదాలవలస నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అద్భుతమైన రోడ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఎమ్మెల్యే కూన రవికుమార్. గ్రామీణాభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న గొప్ప ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గ్రామాల్లో రోడ్లు మరియు కాలువలు నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఎమ్మెల్యే కూన రవికుమార్. లైధాం గ్రామంలో 1,34,00,000 రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభోత్సవం. ఆముదాలవలస నియోజకవర్గంలోని పొందూరు మండలంలో లైధాం గ్రామంలో రూ. 1,34,00,000 నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆముదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ శ్రీ కూన రవికుమార్ హాజరై అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. గ్రామాల్లో రహదారులు, కాలువలు వంటి మౌలిక వసతులు మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. లైధాం గ్రామంలో గత ప్రభుత్వ కాలంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తక్కువ కాలంలోనే గ్రామానికి కావలసిన సీసీ రోడ్లు మరియు కాలువలు నిర్మాణం చేయటం వలన గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే భవిష్యత్తులో కూడా నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువచ్చి మౌలిక వసతులను బలోపేతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిగిరిపల్లి రామ్మోహన్, టీడీపీ యువత జనరల్ సెక్రటరీ బలగ శంకర్ భాస్కర్, జిల్లా పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి సీపాన శ్రీరంగ నాయకులు, గాడు నారాయణరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.